22 సంవత్సరాల నుంచి మున్సిపల్ దాంట్లో పనిచేస్తున్నాం గానీ, ఏ ప్రభుత్వము, ఏ నాయకుడొచ్చినా గానీ మా బ్రతుకులు ఇట్నే అయిపోతున్నాయి. గాలికి వదిలేస్తున్నారు. ఇప్పుడు నేనొస్తే మీకి బాగు చేస్తా, నేనొస్తే బాగు చేస్తా, నేనొస్తే బాగు చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు గానీ, హామీని మటుకు గాలికే ఎళ్ళిపోతున్నాయి. పోయిన సంవత్సరం 2 కిందట కరోనా వస్తే కరోనా సమయంలో ప్రతి ఒక్కరి ఇంట్లోకి పోయి వాళ్ళ ఇల్లు శుభ్రం చేసి, వాళ్ళను శుభ్రం చేసి, బయటికి తీసుకొచ్చి వాళ్ళను హాస్పిటల్‌లో చేర్చి అన్ని చేసా కూడా మాకు ఎలాంటి జీతం కూడా పెంచలే. నిన్న లేక మొన్న సచివాలయ ఉద్యోగులొస్తే వారికి 35,000, 40,000 దాకా పెంచి వారిని నెత్తిన కూర్చోబెట్టుకున్నారు. మేమైతే మురికి కాలువలోను, చెత్త కుప్పలలోను పడి సస్తున్నాం గానీ మమ్మల్ని పట్టించుకోకున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోకున్నారు. నేను విన్నాను, నేను కన్నానని చెప్పేసి ఎన్నో సార్లు చెప్పినాడు జగన్ రెడ్డి గారు. మీరు మా బ్రతుకులు మార్చే నాయకుడు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇకనైనా మీరు మా గురించి ఆలోచన చేసి మా జీవితాలను మార్చే నాయకుడు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కరోనా సమయంలో ప్రధానమంత్రి మాకు మా దగ్గరకొచ్చి మీ కాళ్ళు కడిగి నిద్ర పోసుకున్నా మాకు ఏం కాదు. కానీ మీకు ₹1,00,000 జీతం ఇచ్చినా గానీ తక్కువే అని చెప్పేసి ప్రధానమంత్రి కూడా అన్నాడు. కానీ మా జీవితాన్ని గాలికే వదిలేసినాడు ఆయన కూడా. మీరు ఇరువురు కలుసుకొని, మాట్లాడుకొని మా జీవితాలను బాగు చేసే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. తెల్లవారంగానే మేము చెత్తను మీ ఇంటి దగ్గరకొచ్చి చెత్తను సేకరించి తీసుకుపోతున్నాం. తెల్లవారగానే నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నాము. మీ ఊరిని శుభ్రం చేస్తున్నాము. మీ గేట్‌ని శుభ్రం చేస్తున్నాము. మీ పట్టణాలను శుభ్రం చేసే వాళ్ళం మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా సార్? మమ్మల్ని గాలికి వదిలేయకండి. మా సమాన పనికి సమాన జీతం ఇవ్వండి అని నీళ్ళిచ్చే వాళ్ళకి కూడా పొద్దున్న లేచి నీళ్ళొచ్చినాయమ్మా అని చెప్పేసి వచ్చి చెప్తాము. అయినా గానీ మా బతుకులు మారకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకొని మాకు న్యాయమైన కోరికలకు జీతం ఇస్తారని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పారిశుద్ధ్య కార్మికులుగా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ మా జీతాలను పెంచకుండా, మా కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి. మొన్న ఆయన తీసుకున్నటువంటి ఈ సచివాలయ సిబ్బందికి వేలకు జీతం ఇస్తున్నారు. వారికి ఏ విధంగా ఇస్తున్నారో మాకు కూడా అదే విధంగా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.